మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి హోండా సిబి సైన్ వెహికల్ అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2014 మోడల్ అండి. ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి. ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఎన్నో లైక్ ఇచ్చేదనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైకే నాకు ఎంతో యూజ్ఫుల్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వెహికల్ కండిషన్ విషయానికి వద్దామండి. ఇక రీడింగ్ విషయానికి వస్తే 45,000 చిల్లర అయితే రీడింగ్ తిరిగిందని చెప్పారు ఓనర్ గారు. ఈ వెహికల్ వచ్చేసి మన ఫ్రెండ్ వెహికల్ అండి. ఈ వెహికల్ ఓనర్ వచ్చేసి చెప్పిన విధంగా అయితే 48,000 అయితే రీడింగ్ అయితే తిరిగిందని చెప్పారు. ఇక టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి 50% అయితే ఉందని చెప్పారు. బ్యాక్ టైర్ వచ్చేసి 65% అయితే ఉందని చెప్పారు టైర్స్. ఇక సెల్ఫ్ రన్నింగ్ ఉందని చెప్పారు. ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు, డ్యామేజ్ లేదని చెప్పారు. ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ సెకండ్ హ్యాండ్ వెహికల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మన ఛానల్ అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా మంది బయట మార్కెట్లో కొనాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకంటే మనం ఇచ్చే రేటుకి బయట ఇచ్చే రేటుకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అందువల్ల అనేసి చాలా మంది బాధపడుతున్నారు, కొనలేక బాధపడుతున్నారు. వారందరి కోసం అయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అలా బాధపడే వాళ్ళు ఉంటే మన ఛానల్ అనేది షేర్ చేయండి. ఎందుకంటే మన దగ్గర ప్రతి వెహికల్ అనేది తక్కువ లాభంతో సేల్ అయితే చేస్తున్నామండి. ఎందుకంటే ఎక్కువ లాభం తీసుకోకుండా తక్కువ లాభంతో ఎక్కువ బైక్స్ సేల్ చేయాలనేది మన ఆశ అండి. ఎందుకంటే నెలకు 2-3 వెహికల్ అమ్మి ఒక్కొక్క వెహికల్ మీద 5,000 6,000 లాభం తీసుకునే బదులు అదే వెహికల్ మీద ఒక్కొక్క వెహికల్ మీద 1,000 రూపాయలు లాభం తీసుకొని నెలకు 5 అమ్మే బదులు 20 అమ్మేది మేలు కదా, బెనిఫిట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీరు కూడా ఆలోచించండి. నెలకు 3 వెహికల్స్ అమ్మినాం అనుకోండి, సపోజ్ 3 లేదు 2 వెహికల్ అమ్మినాం అనుకోండి, ఒక వెహికల్ మీద 5,000 లాభం చూసుకొని 2 వెహికల్ అమ్ముదాం నిదానంగా లేటుగా. 2 వెహికల్స్ అమ్మితే 10,000 లాభం వస్తుంది నెలకి. ఓకేనా? అదే 20 వెహికల్ అమ్మితే నెలకు డైలీ వెహికల్ అమ్మి 1,000 రూపాయలు లాభం తీసుకుంటే తొందరగా అయిపోతాయి, సేల్ అయిపోతాయి. తక్కువ లాభం తీసుకుంటే తొందరగా సేల్ అయిపోతాయి వెహికల్స్ అనేది. 1,000 రూపాయలు లాభం తీసుకొని 20 వెహికల్స్ అమ్మితే 20,000 వస్తుందండి. బెనిఫిట్ ఏది ఉంటుందో మీరు చూడండి ఫ్రెండ్స్. 20,000 లాభం మేళ, 2 వెహికల్ అమ్మి 10,000 తినేది మేళ, నెలకి 20 వెహికల్ అమ్మి 20,000 లాభం తినేది మేళ. చూడండి ఫ్రెండ్స్, అలాగే మన సిచ్యువేషన్ కూడా అల్లే ఉంది. తక్కువ లాభం తీసుకొని ఎక్కువ వెహికల్స్ అమ్మేది మనకు టార్గెట్ అండి. మీరు కూడా అలా అనుకుంటున్నారని ఆశిస్తున్నాను, అర్థం చేసుకుంటారని. ఇంకా ఈ వెహికల్ కండిషన్ అయితే పరంగా అయితే బాగుందండి. నేనైతే ఈ వెహికల్ అయితే చెక్ చేశాను, బాగుంది. సెల్ఫ్ రన్నింగ్ ఉందండి. సెల్ఫ్ అంత కండిషన్లోనే ఉంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అవుట్లుక్ కూడా ఎక్సలెంట్గానే ఉంది. బండి కండిషన్, ఇంజిన్ కండిషన్ అయితే చాలా స్మూత్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉందండి. అన్ని రకాలుగా పర్ఫెక్ట్ ఉందండి. అయితే ఈ వెహికల్కి అయితే ట్రాన్స్ఫర్ అయితే లేదని చెప్పారు ఫ్రెండ్స్. ఓనర్ అయితే ఉన్నాడంట, కానీ ఈ వెహికల్ వచ్చేసి ఫ్యామిలీ క్రెడిట్ ఏదో సర్వీస్ అనేది ఫైనాన్స్ అంట. అందువల్ల ఆ ఫైనాన్స్ అనేది ఎప్పుడో ఎత్తేసారంట, 2015లోనో 16లోనో ఎత్తేసారంట. అందువల్ల అనేసి ఈ వెహికల్కి అయితే ట్రాన్స్ఫర్ లేదని చెప్పారండి ఓనర్ గారు. ట్రాన్స్ఫర్ అయితే లేదు, ఓన్లీ ఒరిజినల్ ఆర్సీతోనే ఫస్ట్ ఓనర్తోనే యూజ్ చేసుకోవాలని చెప్పారు. చూడండి ఫ్రెండ్స్, ఈ వెహికల్ కండిషన్ పరంగా అవుట్లుక్ పరంగా అన్నీ పర్ఫెక్ట్గా ఉందండి. హోండా సైన్ వెహికల్ కావాలని చాలామంది అడుగుతున్నారండి. హోండా సైన్లో 100కి 20 మంది 30 మంది వెహికల్ అడిగేది హోండా సైన్ అడుగుతున్నారండి. అందుకోసమే మీకోసం మీ ముందుకి ఈరోజు మళ్ళీ ఈ హోండా సైన్ వెహికల్ అయితే తెచ్చానండి. ఇంకా చూద్దామండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి రెడీగా ఉన్న వెహికల్ వచ్చేసి హీరో గ్లామర్ వస్తుందండి. వచ్చింది ఆల్రెడీ, ఈరోజు రేపు అప్లోడ్ ఇస్తాను, తప్పకుండా చూడండి. హీరో గ్లామర్ బ్లూ కలర్ అండి, 2020 బ్లూ కలర్ హీరో గ్లామర్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉందండి. తప్పకుండా మిస్ కాకుండా రేపు కూడా వీడియో మిస్ కాకుండా చూడండి. మన ఛానల్లో ముందుగానే అప్డేట్ కూడా ఇస్తుంటాను. ఇంకా చెప్పడం మర్చిపోయి ఫ్రెండ్స్, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కూడా అవ్వలేదు,
కాలేక చాలా మంది ఇబ్బంది తెలియక అర్థం కాకుండా ఉన్నారు. ఒక వీడియో అయితే సపరేట్గా చెప్తానండి, ఎలా లింక్ ఇస్తాను, ఎలా మీరు జాయిన్ అవ్వాలనేది. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కూడా ఉంటే కింద లింక్ ఇస్తాను, తప్పకుండా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు నేను పెట్టే ప్రతి వీడియో, ప్రతి వెహికల్ ఇన్ఫర్మేషన్ అనేది వాట్సాప్ గ్రూప్లోనే ఇస్తాను. ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయకముందే వాట్సాప్ గ్రూప్లోనే ముందుగానే అప్డేట్ అనేది ఇస్తాను. అది చాలా మంది మిస్ అయ్యేది. వీడియో వచ్చిన తర్వాత అన్న ఇది ఉందా అని అడుగుతున్నారు, ఈ వెహికల్ ఉందా అని అడుగుతున్నారు. అప్పటికే గ్రూప్లోనే మన ఆ వెహికల్ సేల్ అయిపోయిన తర్వాత అడుగుతున్నారండి. ఎందుకంటే గ్రూప్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుందండి ఏ రోజు ఏ వెహికల్ పెడుతున్నాం అనేది. అందుకోసమే ప్రతి ఒక్కరని అడుగుతున్నాను. ఇంకా మీరు కూడా జాయిన్ అవ్వకుంటే వెంటనే ఈ వీడియో కింద లింక్ ఇస్తాను. ఆ వీడియో కింద లింక్ని మీరు ఓన్లీ టచ్ చేయండి చాలు. ఆ లింక్ని ఓపెన్ చేసి టచ్ చేయండి, డైరెక్ట్ జాయిన్ అవుతారండి వాట్సాప్ గ్రూప్లో. అది తెలియదండి కొంతమంది తెలియకుంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ అట్లా పిల్లలు కానీ ఉంటే చూసి తెలుసుకోండి ఎలా జాయిన్ అవ్వాలనేది ప్రజెంట్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఇంకా మీకు ఏదైనా పూర్తి డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద నా నెంబర్ ఇస్తాను, తప్పకుండా కాంటాక్ట్ చేసి మాట్లాడచ్చండి. నా నెంబర్ అనేది ప్రతి వీడియోలో అనేది ఇస్తాను. కాకపోతే వెహికల్ అనేది సేల్ అయిపోతే మాత్రం నెంబర్ అయితే తీసేస్తా ఫ్రెండ్స్, మీరు అది అర్థం చేసుకోవాలి. వీడియో కింద నెంబర్ ఉందంటే ఆ వెహికల్ ఇంకా సేల్ అయిపోయినట్టే. అదే నెంబర్ తీసేసానంటే ఆ వెహికల్ అనేది సోల్డ్ అయిపోయినట్టు అండి. మీరు అది ఒక్కటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వెహికల్ కనుక మీకు నచ్చితే లొకేషన్కి వచ్చి వెహికల్ అనేది అన్ని రకాలుగా చెక్ చేసుకొని తీసుకోవచ్చండి. ఇంకా చాలా మంది బాధపడుతున్నారండి, అన్న మేము లాంగ్లో ఉన్నాము, మీ వెహికల్ చెక్ చేయలేకపోతున్నాము ఎలా అంటే, మీ ఫ్రెండ్స్ ఎంత దూరమైనా పర్వాలేదండి, మీరు ట్రైన్లో వచ్చే మీకు ఖర్చు సింపుల్గా అయిపోతుందండి. ట్రైన్లో వచ్చేసి డైరెక్ట్ కడపకు రావచ్చండి. ఎక్కడి నుంచే ప్రతి చోట నుంచి కడపకు ట్రైన్ అనేది అవైలబుల్లో ఉందండి. మీరు చెక్ చేసుకోవాలి వెహికల్ అనుకుంటే ట్రైన్లో వచ్చి దిగేసేయండి. నేనైతే పిల్లోని పంపిస్తాను, వెహికల్ని చూపిస్తాడు, చెక్ చేసుకొని అన్ని రకాలుగా చెక్ చేసుకొని తీసుకోవచ్చండి. నేనైతే సండే మాత్రం ఫ్రీగా ఉంటానండి. సండే వస్తే నేనే డైరెక్ట్ వెహికల్ అనేది చూపిస్తానండి. ఎందుకంటే నాకు డ్యూటీ ఉంటుంది మిగతా టైంలో. సండే రోజు లేదంటే ఫెస్టివల్ రోజు అయితే నేను ఖాళీగా ఉంటాను. మీరు చూసుకోవాలి, చెక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ కడపకు వచ్చేసేయండి. ఏం ఇబ్బంది అనేది ఉండదండి, మీకేం నష్టం కూడా ఉండదు. నేను 100% బండి కండిషన్ బాగుంటేనే ముందుగానే చెప్తాను మీరు రమ్మని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్, చిన్న ఏదైనా ప్రాబ్లం ఉంటే అది కూడా చెప్పేస్తాను డైరెక్ట్, ఈ ప్రాబ్లం ఉందనేసి. ఓకేనా ఫ్రెండ్స్, ఇక వెహికల్ని చూసి చెక్ చేసిన తర్వాత ట్రైన్లోనే ట్రాన్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చండి. ట్రైన్లో అయితే సింపుల్గా తొందరగా 24 అవర్స్లోనే మీ ఇంటికి చేరుతుందండి. ట్రైన్లో అయితే ట్రాన్స్పోర్ట్ అయితే తొందరగా వెళ్ళిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చాలామంది ఇక్కడ డౌట్ కూడా పడుతున్నారండి, నేను అమౌంట్ పంపిస్తానన్నా, మీరు వెహికల్ అనేది పంపిస్తావో లేదో మాకు డౌట్ అని చాలామంది బాధపడుతున్నారండి. కానీ ఒకటే చెప్తున్నానండి, మీరు రావాలనుకుంటే వెహికల్ అనేది చెక్ చేసుకొని తీసుకోవచ్చు డైరెక్ట్ వచ్చి. నేను అందరికీ ట్రాన్స్పోర్ట్ పంపిస్తాను లేదు, రాలేని పరిస్థితిలో ఉంటే మాత్రం ట్రాన్స్పోర్ట్ చేస్తాను అంటున్నాను. లేదంటే డైరెక్ట్ వెహికల్ని వచ్చి చెక్ చేసుకొని తీసుకోమని చెప్తున్నాను. అలా బాధపడితే మనం కూడా ఏం చేయలేదు కదా ఫ్రెండ్స్. మీకు నచ్చితే నమ్మకం ఉంటేనే అమౌంట్ పంపండి, లేదంటే మీరు డైరెక్ట్ వచ్చి వెహికల్ని చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చండి డైరెక్ట్ ట్రైన్లోనే. ఓకేనా ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ వీడియో వచ్చేసి గ్లామర్ వెహికల్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.